హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. సూర్య హిందూ వైపు చూడకుండా కమిన్ అంటూ హిందూ వైపు చూసి, ఇది నీ ఇల్లు కాదు, ఇష్టం వచ్చినట్లు పడుకోవడానికి. ఇంకోసారి ఇది రిపీట్ అయ్యింది అంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు సూర్య. హిందూ సూర్య మాటలు పట్టించుకోకుండా సూర్యాని మాత్రమే చూస్తూ చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండానే నెమ్మదిగా సూర్య వైపు అడుగులు వేసింది. చారి హిందూ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. సూర్య హిందూ దగ్గరికి రావడం గమనిస్తూనే ఉంటాడు. హిందూ సూర్య దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టి, బాగుంది సార్, మేనేజర్ ఆఫీస్లో పడుకొని ఉన్నందుకు మీకు అంత కోపం వచ్చింది. మరి రాత్రి ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా సార్ అని అంటుంది. సూర్య హిందూ ఏమంటుందో అర్థం కాక, వాట్, ఏం మాట్లాడుతున్నావు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు. చారి హిందూ వైపు చూసి, రాత్రి ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసుకోండి అని ఎందుకు అంటుంది హిందూ అని బుర్ర మీద చెయ్యి వేసుకొని ఆలోచిస్తూ ఉండగా, హిందూ, సార్, ఆఫీస్ గేట్కి తగిలించి ఉన్న తాళం పగలకొట్టి ఉంది. అంతేకాదు బయట ఉన్న వాచ్మ్యాన్కి చిన్న చిన్న దెబ్బలు కూడా ఉన్నాయి అని అంటుంది. సూర్య హిందూ చెప్పింది విని షాక్ అవుతాడు. చారి హిందూ వైపు చూసి, హిందూ, అసలు ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగాడు. హిందూ, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నా ఐడి కార్డ్ బయట సెక్యూరిటీకి ఇచ్చినప్పుడు చూశాను. గేటు తాళం అలానే వాచ్మ్యాన్ కూడా నీరసంగా ఉండటం గమనించాను. నాకు తెలిసి రాత్రి ఏదో జరిగింది అని అనుకున్నాను అని చెప్తుంది. సూర్య హిందూ చెప్పింది విని సీసీ ఫుటేజ్ ఆన్ చేసి చూశాడు. రాత్రి టైం సుమారు 11 గంటల సమయంలో ఇద్దరు మనుషులు ముసుగులు వేసుకొని లోపలికి వచ్చి వాచ్మ్యాన్ ని కొట్టి లోపలికి వెళ్దాం అనే లోపు ఇంతలో పోలీస్ జీప్ రావడంతో అక్కడి నుండి పారిపోయారు. సూర్య జరిగిందంతా చూస్తూ, చారి, వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్లి రాత్రి ఏం జరిగిందో తెలుసుకో అని అంటాడు. చారి సరే సార్ అని చెప్పి వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్తాడు. సూర్య హిందూని చూసి, నువ్వు వెళ్ళు, నీ వర్క్ నువ్వు చెయ్యి అని అంటాడు. హిందూ మనసులో కనీసం చెప్పినందుకు థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు, ఎంత ఈగో మనిషో అని అనుకుంటూ బయటకు వచ్చేసింది. సూర్య హిందూ వెళ్లిన వైపే చూస్తూ మనసులో, ఈ అమ్మాయిలో అన్ని విషయాలు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అని అనుకుంటూ మళ్లీ కోపంగా ఆకాష్కి కాల్ చేసి, నా క్యాబిన్కి రా అని కాల్ కట్ చేశాడు. ఆకాష్, ఏమైంది, వీడిప్పుడు అంత సీరియస్ గా మాట్లాడాడు అని అనుకుంటూ సూర్య క్యాబిన్కి వచ్చి, ఏమైందిరా అని అంటాడు. సూర్య ఆకాష్ వైపు చూసి ల్యాప్టాప్లో జరిగిందంతా చూపిస్తాడు. ఆకాష్ షాక్ అవ్వి, సూర్య, నాకు తెలిసి ఇదంతా కావాలనే ఎవరో చేశారు అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అవునురా, నా గురించి తెలిసిన వాళ్ళైతే కాదు, చూద్దాం, ఎవరో నేను చూసుకుంటాను అని అంటాడు. ఆకాష్, పాపం ఎవరో కాని వాళ్ళు నీ గురించి తెలియక ఇక్కడికి వచ్చారు అని అనుకుంటాడు. మనసులో, సూర్య, ఇదంతా ఎప్పుడు తెలిసింది నీకు అని అనుకుంటాడు. చారి ఇంతలో లోపలికి వచ్చి, రేయ్, వాళ్ల ఫేసులు మన వాచ్మ్యాన్ చూడలేదు, అంతేకాదు ఇదిగో ఈ వాచ్ దొరికింది అని సూర్య చేతికి ఇస్తాడు. సూర్య వాచ్ చూసి, ఇది మామూలు వాచ్ అయితే కాదు, దీని కాస్ట్ కనీసం 1 lakh ఉంటుంది. ఆకాష్, చారి ఇద్దరు సూర్య చెప్పింది విని షాక్ అవుతారు. చారి, నీకు ఎలా తెలుసురా సూర్య అని అంటాడు. సూర్య, ఇది ఈ వాచ్ని చూస్తేనే అర్థమవుతుంది బాబాయ్ అని అంటాడు. ఆకాష్, అది సరే కాని ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది అని అడిగాడు. చారి సూర్య వైపు చూసి, ఇంకెవరు, ఈ కంపెనీ సీఈఓ గారి వైఫ్ చెప్పింది, హిందూ ఆకాంక్ష భరద్వాజ్ అని అంటాడు. సూర్య చారి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. చారి సూర్య వైపు చూసి, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికి వచ్చేశాడు. ఆకాష్ సూర్య వైపు చూసి మనసులో, పర్వాలేదు, తగ్గ భార్య దొరికింది, మా చెల్లి సూపర్ అని అనుకుంటూ, సూర్య, ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులు,
మర్చిపోకు అని సూర్య వైపు చూసి నెమ్మదిగా బయటకు అడుగులు వేశాడు ఆకాష్. సూర్య మనసంతా భారంగా అయ్యి కుర్చీలో కూలబడి కాసేపు ఆలోచించి మళ్లీ రాత్రి జరిగిన దానికోసం ఆలోచిస్తూ ఉన్నాడు. హేమ హిందూ రావడం చూసి, హిందూ, సార్ నిన్ను ఏమీ అనలేదు కదా అని అడుగుతుంది. సంధ్య, ఒసే ఏదో ఒకటి మాట్లాడే, ఇక్కడ మేము టెన్షన్తో చస్తున్నాం అని అంటుంది. హిందూ, అబ్బా లోపల సార్ నన్ను ఏమీ అనలేదు అని లోపల జరిగిందంతా చెబుతుంది. హేమ సంధ్య ఇద్దరు షాక్ అవ్వి తేరుకొని, సంధ్య, హిందూ నీ తెలివితేటలకి నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉండాలి అని అంటుంది. హిందూ, అబ్బా పోడింది చాలు గాని ముందు పద అని ముగ్గురు వాళ్ల క్యాబిన్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. మనసులో, వామ్మో ఈరోజు నిజంగా ఏమైంది నీకు హిందూ, కొంచెం ఉంటే నేను మరీ అంతగా సూర్య సార్ దగ్గరికి వెళ్లడం, వామ్మో బయట వాచ్మ్యాన్ ఆ గేటు సంగతి గుర్తొచ్చింది, లేదంటే దేవుడా అని తలుచుకుంటేనే నేనేనా ఇలా చేస్తుంది, హిందూ నువ్వు ఆఫీస్లో నార్మల్గా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంది. ఆకాష్ సంధ్యా క్యాబిన్ వైపు చూసి, ఈరోజు నీ పని చెబుతా అని అనుకుంటూ సంధ్యా క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. సంధ్య ఆకాష్ని చూసి, ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైనా వర్క్ ఇవ్వడానికా అని అడిగింది. ఆకాష్, అదేమీ లేదు శుద్ధముక్క, నీ డ్రెస్ చాలా అందంగా ఉంది, అంతేకాదు ఈరోజు నువ్వు కూడా అందంగా ఉన్నావు అని అంటాడు ఆకాష్. సంధ్య, నన్ను శుద్ధముక్క అని అంటావా అని. అవునా, థ్యాంక్స్ ఆకాష్, ఇలాంటిది నా దగ్గర ఇంకోటి ఉంది, కావాలంటే నీకు ఇస్తాను, ఎందుకంటే నువ్వు టెంపుల్కి అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు మాత్రమే వేసుకుంటావు కదా, అందుకే అని నవ్వుతూ అంటుంది. ఆకాష్ ఏడుపు ఫేస్ పెట్టి, ఛ అనవసరంగా దీని దగ్గరకు వచ్చి బుక్ అయ్యాను అని అనుకుంటూ కోపంగా సంధ్య వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్. సంధ్య ఆకాష్ ఫేస్ చూసి గట్టిగా నవ్వుతూ, ఏంటి ఆకాష్ ఏమైంది, ఎందుకు ఫేస్ అలా పెట్టావు అని అడుగుతుంది సంధ్య. ఆకాష్, ఏమీ లేదు సంధ్య, నీ పని తర్వాత చెప్తాను అని అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్లిపోతాడు. సంధ్య నవ్వుకొని తన వర్క్ చేస్తూ ఉంటుంది. చారి హిందూ వైపు చూసి మనసులో, ఎంత లక్షణంగా అందంగా చూడటానికి లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి, సూర్యాని నువ్వు ఎలా అయినా సరే మారుస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది అని అనుకుంటూ హిందూ వైపు చూసి సూర్య క్యాబిన్కి వెళ్తాడు. కాసేపటికి సూర్య ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి, బాబాయ్ ఇప్పుడు మీటింగ్ ఉంది, స్టాఫ్ అందర్నీ మీటింగ్ రూంలోకి రమ్మని చెప్పు అని, ఆకాష్ని నా దగ్గరికి రమ్మను అని ఫైల్ చూస్తూ ఉంటాడు. చారి సరేరా అని బయటకు వచ్చి స్టాఫ్ అందరికీ విషయం చెప్పి ఆకాష్ దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని సూర్య సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. ఆకాష్, బాబాయ్ ఇక్కడ ఎవ్వరూ లేరు పద అని ఇద్దరూ కలిసి సూర్య క్యాబిన్కి వెళ్తారు. సూర్య, ఆకాష్ మీటింగ్ ఉంది, ప్రెజెంటేషన్ నువ్వు ఇస్తావా అని అడుగుతాడు. ఆకాష్, వామ్మో ఇది అసలే పెద్ద డీల్, పైగా ఆ లండన్ వాళ్ళది, ఈసారికి నువ్వు ఇవ్వు అని అంటాడు ఆకాష్. సూర్య, సరే పద వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు, నువ్వు వాళ్ళని మీటింగ్ రూమ్కి తీసుకుని వెళ్ళు, నేను వస్తాను అని చెప్పాడు సూర్య. ఆకాష్ సరే అని చెప్పి బయటకు వచ్చి లండన్ నుంచి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని మీటింగ్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. అందరూ మీటింగ్ రూంలో కూర్చుని సైలెంట్గా ఉంటారు. హిందూ సంధ్యా హేమాల మధ్యలో కూర్చుని ఉంది. ఇంతలో లైట్స్ అన్ని ఆఫ్ అయ్యాయి. సూర్య మీటింగ్ రూంలో అడుగుపెట్టి చాలా హుందాగా టీవీగా నడుచుకుంటూ వచ్చాడు. అమ్మాయిలందరూ సూర్య వైపు మాత్రమే చూస్తూ ఉంటారు. హిందూ అమ్మాయిల వైపు చూసి నవ్వుకొని సూర్య వైపు చూసింది. ఫోకస్ లైట్లు మాత్రమే సూర్య వైపు ఉంది. సూర్య ప్రెజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సూర్య మాట్లాడుతూ ఉంటే బుగ్గన పడే ఆ చిన్న అందమైన సొట్ట, ఎర్రని పెదవులు, విండోలు తెరిచి ఉండటం వలన వచ్చే గాలి సూర్యను తాకుతూ ఉంటే సూర్య హెయిర్ చిన్నగా కదలటం చూడటానికి చాలా అందంగా కనిపిస్తాడు. హిందూ సూర్య ప్రెజెంటేషన్ వింటూ సూర్యాని తనివి తీరా చూస్తూ ఉంది. మనసులో సూర్య రూపం నింపుకుంటూ ఉంది. సూర్య ప్రెజెంటేషన్ అవగానే లైట్లు ఆన్ అవి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు.
లండన్ వాళ్ళు మాకు ఈ డీల్ ఓకే అని సూర్యతో మాట్లాడుతూ ఉన్నారు. హిందూ సూర్యాని చూస్తూ ఉంటుంది. సూర్య వాళ్లతో మాట్లాడుతూ సడన్ గా హిందూ వైపు చూస్తాడు. హిందూ సైలెంట్ గా కామ్గా కూర్చొని అందరి వైపు చూస్తూ ఉంది. వామ్మో, హిందూ జస్ట్ మిస్, లేదంటే దొరికిపోయేదానివి అని అనుకుంటూ సంధ్య హేమాలతో మాట్లాడుతూ ఉంది. సంధ్య, ఒసేయ్, నీకు పెళ్లి చూపులు సాయంత్రం, ఇప్పుడు కాదు, నువ్వు మరీ అంతలా చూడకే అని అంటుంది. హేమ, పాప బాగా అప్డేట్ అవుతుంది అని ముగ్గురు నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. హిందూ సంధ్య హేమాలతో కలిసి ఇంటికి వచ్చింది. గాయత్రి, వచ్చేశారా? రండి, ముందు వేడివేడిగా ఈ కాఫీ తాగి అప్పుడు హిందూని రెడీ చేయండి అని అంది. హేమ నవ్వుతూ, అవును బామ్మ, ఈరోజు హిందూని చూసి సూర్యగారు నిజంగా పడిపోయారు అని అంది. సంధ్య, అవును బామ్మ, అయినా మన హిందూకి ఏం తక్కువ, చెప్పాలంటే చాలా అందగత్తె అని అంటుంది. గాయత్రి నవ్వుతూ అవును అని హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుని తొందరగా రెడీ చెయ్యండి, లోపల చీర నగలు అన్నీ పెట్టాను అని చెప్పింది గాయత్రి. లక్ష్మి, సంధ్యాహేమ వచ్చారా? రండి, ఈరోజు మాత్రం మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి, అంతేకాదు మీరే దగ్గర ఉండి అన్నీ చూడాలి అని చెప్పింది. సంధ్యాహేమ ఇద్దరూ నవ్వుతూ, అలానే ఆంటీ, మీరు చెప్పకపోయినా మేము చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉంది హిందూ ఆకాంక్ష అని నవ్వుతూ ఉంటారు. అంజలి సూర్య గదిలోకి వెళ్లి, సూర్య, ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని కిందకి తొందరగా రా అని చెప్తుంది. సూర్య, అక్క, నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు, అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అక్క అని అంటాడు సూర్య. అంజలి సూర్య దగ్గరికి వచ్చి సూర్య చేతిని తన చేతిలోకి తీసుకొని, సూర్య, నిన్న నీకు గుడిలో అందరి ముందు పెళ్లి జరిగింది, ఇది నిజం, నువ్వు నమ్మాలి, అంతేకాదు నిన్న హిందూని మనతో పాటు ఇంటికి తీసుకుని వచ్చేవాళ్లం, కానీ సాంప్రదాయబద్ధంగా అన్ని ఆచారాలు పూర్తి చేసి మీ పెళ్లి జరగాలి అని అమ్మా నాన్నల ఆశ కాదు, ఇది అందరి కోరిక. నువ్వు నా మాట విని సూర్య, హిందూ నీ జీవితంలోకి వచ్చింది, తను ఇప్పుడు నీ భార్య, ఇది నిజం, నువ్వు ఇంకేమీ ఆలోచించకు, రెడీ అవ్వి క్రిందకి రా, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది అంజలి. సూర్య మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే మదన పడుతూ రెడీ అవ్వి కిందకు వస్తాడు. అందరూ కాసేపటికి హిందూ ఇంటికి బయలుదేరారు. చారి సూర్య వైపు చూసి, రే, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. సూర్య కోపంగా చారి వైపు చూసి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఆకాష్ మనసులో ఈ సంధ్యాని ఎలా అయినా సరే ఏడిపించాలి అని ఆలోచిస్తూ ఉండగా, చారి, ఏంటిరా సిఐడిలా తెగ ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఆకాష్, ఏమీ లేదు బాబాయ్ అని కామ్గా ఉంటాడు. మమత సూర్యాని చూసి మనసులో, దేవుడా, వీడికి అంతా మంచే జరగాలి అని అనుకుంది. గౌతమ్ మమతా భుజంపై చెయ్యి వేసి, ఇంకా ఆలోచించకు, హిందూ సూర్యాని ఎలా అయినా మారుస్తుంది అని అంటాడు. అంజలి, అవునమ్మా, నువ్వు ఇంకా దేనికోసం ఆలోచించకు అని అంటుంది. హరి, అత్తయ్య, పద, నువ్వు ఇంకా ఆలోచించడం మానేసి నువ్వు నీ కోడల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అది మాత్రమే ఆలోచించు అని అంటాడు హరి. మమత నవ్వుతూ, సరే పదండి, లోపలికి వెళ్దాం అని అంటుంది. ఇంతలో లక్ష్మీ, వాసు, గాయత్రి సూర్య ఫ్యామిలీని రిసీవ్ చేసుకొని లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేసి మాట్లాడుతూ ఉంటారు. సంధ్య, హిందూ, ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నిజంగా ఈరోజు నిన్ను అన్నయ్య ఇలా చూశాడు అంటే ఇంకా మాటలు రాక నిన్ను అలానే చూస్తూ ఉంటాడు అని అంటుంది. హేమ, అవును హిందూ, నిజంగా చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. హిందూ, మీ అన్నయ్య ఫేస్ లో నేను ఆ ఫీల్ చూడాలి అంటే మీరిద్దరు పెళ్లి చూపులు జరిగేదంతా వీడియో తీయాలి అని చెప్తుంది. సంధ్య, అన్నయ్య అని మాకు బిరుదు ఇచ్చిన తర్వాత ఎందుకు తీయకుండా ఉంటాను అని ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. గాయత్రి హిందూ గదిలోకి వచ్చి హిందూని చూసి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని హిందూకి 2 చేతులతో మెటికలు తీసి
బయటకు రా తల్లి, అందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని హిందూని బయటకు తీసుకుని వచ్చారు. అంజలి హిందూను చూసి మనసులో ఎంత అందంగా ఉన్నావో హిందూ అని అనుకొని నవ్వుతూ హిందూను చూస్తూ ఉంది. మమత, గౌతమ్, చారి, ఆకాష్, హరి హిందూను చూసి ఎంత లక్షణంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. సూర్య అప్పుడే బయట నుంచి ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చి హిందూను చూసి షాక్ అవుతాడు. కుంకుమ రంగు మరియు నారింజ రంగు కలగలిపిన పట్టు చీర మీద బంగారు దారంతో వేసిన చిన్న చిన్న పూల డిజైన్స్, నారింజ రంగు జాకెట్ వేసుకొని చెవికి పెద్ద జుంకాలు పెట్టుకొని మెడలో చీరకి తగ్గ నెమలి పించం కలిగిన డిజైన్ ఉన్న బంగారు హారం వేసుకొని చేతికి అందమైన కుంకుమ రంగు గాజులు వేసుకొని జడలో కనకాంబరాలు మల్లెపూలు పెట్టుకొని సైడ్ కి రెడ్ కలర్ రోజ్ పెట్టుకొని నుదుటిన కుంకుమ మరియు నారింజ రంగు మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకొని కాళ్లకి మువ్వల సవ్వడి అందరికీ వినసొంపుగా ఉంటే అందమైన మువ్వల పట్టీలు పెట్టుకొని కుంకుమ రంగు దానికి చుట్టూ బంగారు రంగు అంచు ఉన్న రవ్వలాంటి ముక్కు పుడక పెట్టుకుంది. ఎంత అందంగా ఉంది అంటే అచ్చం కుందనపు బొమ్మలా ఉంది. సూర్య హిందూని అలా రెప్పవేయడం మర్చిపోయి అలానే నుంచొని హిందూని చూస్తూ ఉంటాడు, ఫోన్ కట్ చేయడం మర్చిపోయి. హిందూ సూర్య వైపు చూసి మళ్లీ తలదించుకుంది. సూర్య ఒక 5 నిమిషాల పాటు హిందూని చూస్తూ ఉన్నాడు. అంజలి, ఆకాష్, చారి, గౌతమ్, మమత సూర్యాని చూసి షాక్ అవుతారు. సూర్య నెమ్మదిగా హిందూ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. సూర్య హిందూ దగ్గరికి రావటం చూసి అందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. సంధ్య వీడియో తీస్తూ సూర్య రావడం చూసి షాక్ అవుతుంది. హిందూ ఇదేంటి సార్ ఇలా నా వైపు వస్తున్నారు అనుకుంటూ ఉంది. హిందూను చూసి సూర్య ఏం మాట్లాడాడు, హిందూని సూర్య ఇష్టపడ్డాడా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.